కర్నూలు జిల్లాలో గత 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఎంపీఈఓలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మావతిని కలిసి తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఎంపీఈఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి బహుళ ప్రయోజన విస్తరణ అధికారులు అంటే ఎంపీఓస్గా మేము 2014లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇందులో కలెక్టర్ గారు, తర్వాత అలాగే డిపార్ట్మెంట్ హెడ్ జేడీఏ గారు, అలాగే డీడీఏలు, ఏడీఏలు వాళ్ళ సమక్షంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా 2014లో మేమంతా కూడా నియమించబడ్డాము. ఈరోజు మేము ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి కూడా మాకు సేమ్ జీతం ఇస్తూ అలాగే పని చేసుకుంటున్నారు. మేము కూడా అంటే మాకు జీతం పెరగాలని చెప్పేసి ఇక్కడ వచ్చి మేము సంబంధిత అధికారులను మేము ఈరోజు కలవడం జరిగింది. అంటే మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సార్. డిమాండ్స్ ఏంటంటే మేము అన్ని సంవత్సరాల నుండి కూడా పని చేస్తున్నప్పటికీ వీళ్ళు ప్రతి ఇయర్ మాకు రెన్యువల్ ఇస్తారు. 1 ఇయర్ రెన్యువల్ ఇస్తారు సార్. రెన్యువల్ ఇస్తారు. ఆ రెన్యువల్ మార్చి టు మార్చి ఉంటుంది మాకు. అంటే ఆ ఇయర్ లో మార్చి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అది ఆ మార్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ లో మనకి రెన్యువల్ అనేది ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇయర్ గత 5-6 ఇయర్స్ నుంచి కూడా అది ఒక 6 months 7 months లేట్ అయ్యేసి అంటే మా దౌర్భాగ్యం ఏంటంటే ఇయర్ లో ఎంప్లాయ్ అనే వ్యక్తికి మంత్లీ శాలరీ వస్తుంది. మాకు ఇయర్ కి 3 సార్లు వస్తుంది సార్. ఎట్లా వస్తుంది అంటే అది ఆగస్ట్ కి అంటే మార్చి నుండి ఆగస్ట్ సెప్టెంబర్ కి ఒకసారి ఇస్తారు. తర్వాత 3 నెలలు నవంబర్ డిసెంబర్ లో ఒకసారి ఇస్తారు. మళ్ళీ మార్చి ఇచ్చేసి ఇంకా అయిపోయింది. మాకు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా జరుగుతుంది. అంటే మేమేమంటామంటే ఆ ఇచ్చిన జీతమైన కూడా అంటే గత 5 సంవత్సరాలు అంటే 5-6 సంవత్సరాల కింద నుంచి కూడా ఆ ఇచ్చిన జీతం కూడా ఏ రోజు మంత్లీ మాకు శాలరీ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఇంకోటి కూడా సార్, మమ్మల్ని 2014లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే మమ్మల్ని నియమించారు. మేము అప్పుడున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి అంటే లాస్ట్ మేము లెటర్ వచ్చేసి మన సోమిరెడ్డి వెంకటేశ్వర సార్కి ఇక్కడ ఇచ్చేసాం. చంద్రమోహన్ రెడ్డి సార్కి ఇచ్చినాం. మేము కూడా నంద్యాలలో కూడా మేము ఇచ్చేసాము. అంటే ఫైనల్గా ఏంటంటే సరే మీద అంతా అయిపోయింది, మీరు మంచి వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ అప్పుడు కూడా గవర్నమెంట్లో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సార్ మమ్మల్ని మేము అప్రిషియేట్ చేసినారు సార్. ఏంటంటే నైట్ కూడా మేము వర్క్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో అప్పుడు ఏం పనులు చెప్తే కూడా పనులు చేసినాము. అప్పుడే సీఎం సార్ మమ్మల్ని మెచ్చుకున్నాడు, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, అసలు నైట్ టైంలో కూడా మీ ప్రోగ్రెస్ చూస్తున్నాం అని చెప్పేసి అప్పుడున్నటువంటి కమిషనర్స్ కానీ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా మమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేశారు అప్పట్లోన. బట్ అప్పుడు అంత వర్క్ చేసి మేము మమ్మల్ని మెచ్చుకున్న ఆ ప్రభుత్వమే మమ్మల్ని నియమించింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళొచ్చినారు కాబట్టి మళ్ళీ మనం ఈ ప్రభుత్వంలోనే మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్నాము. గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము చాలా మంది, అంటే మినిస్టర్స్ అడిగినాము. ఈవెన్ నేను మా దగ్గర ఉండి మా పత్తికొండ డివిజన్ సార్ నాది, పత్తికొండ డివిజన్లోనే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ సీఎంగా ఉన్నప్పుడు మేము అక్కడ ఆయన క్యారవాన్లో కూడా వెళ్ళి అక్కడ మా సిబ్బంది ఒకరిని మేము క్యారవాన్లోకి పంపించి కూడా మా సమస్యలు వాళ్ళకి తెలియపరిచాం. కాకపోతే ఎటువంటి రెస్పాండ్ రాలేదు. అప్పుడు రెస్పాండ్ రాలేదు, ఇప్పుడు రెస్పాండ్ రాలేదు. అసలు ప్రభుత్వం మమ్మల్ని ఏమనుకుంటుంది అనేది మాకు క్లారిటీ లేదు. అసలు ఇంతకు మేము ప్రభుత్వ ఉద్యోగాలుగా పనిచేస్తున్నామా లేదంటే అసలు ఏం పని చేస్తున్నాం అనేది మాకు అర్థమైతే లేదు. హాజరైనటువంటి మా ఎంపీ వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు బసవరాజు అండి. నేను ఎంపీఓస్ స్టేట్ ప్రెసిడెంట్ని. నిన్ననే మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ సార్ గారికి మేము మా వినతి పత్రం ఇచ్చినాము పెన్ డౌన్ చేయడానికి. అదేవిధంగా మా డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. గత 12 సంవత్సరాల నుండి 2014 నుండి ఈ రోజు వరకు ఆ రోజు ఏది ఉందో జీతమో ఇప్పటి వరకు మనకి పెంచింది ఏం లేదు. ప్రతి సంవత్సరము రెన్యువల్ తీసుకోవడము ఉండడము. కాబట్టి మనం రాష్ట్రం మొత్తం మీద మా సమస్యను పరిష్కారం కోసము ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే రేపు సోమవారం తర్వాత 25వ తారీఖు నుండి నెక్స్ట్ 20 నుండి 25వ తారీఖు వరకు ఒక సహాయ నిరాకరణ కోసం మనం ప్రకటించినాం. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా మన డిఏఓ గారిని కలవడానికి వచ్చినాం. మేడం గారు లేకపోవడం వల్ల సూపరింటెండెంట్ మేడం గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సోమవారం నుండి మన వాళ్ళందరం కూడా ఎవరు కూడా మన విధులకు హాజరు కాకుండా మన డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము ఎవరు కూడా ఆఫీసులు కానీ మన పనులు కూడా ఎవరు చేయకూడదని రాష్ట్ర సంఘం ద్వారా పిలుపునివ్వడం జరిగింది. పేరు బసవరాజు అండి, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎంపీఓ. కర్నూలు సబ్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను ఎంపీఓగా. ప్రస్తుతం మేము ఈ సమ్మె ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అనేది కల్పించడం లేదు. గత 12 సంవత్సరాల నుంచి మేము 12,000 జీతంతోనే చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఉన్న నిత్యావసరాలు కూడా జీతంతో మేము ఇల్లు గడవలేకపోయే స్థితిలో ఉన్నాము. పిల్లలు కానీ
ఇల్లు గడవని స్థితిలో ఉన్నాము. సో మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతున్నాము. రెండోది వచ్చేసి ఈ ఎంపీ పోస్ట్‌లో 70% వరకు అంతా అమ్మాయిలమే ఉన్నాము. సో మాకు చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు శృతి. కర్నూలు సబ్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను ఎంపీఓగా. ప్రస్తుతం మేము ఈ సమ్మె ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అనేది కల్పించడం లేదు. గత 12 సంవత్సరాల నుంచి మేము 12,000 జీతంతోనే చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఉన్న నిత్యావసరాలు కూడా ఆ జీతంతో మేము ఇల్లు గడవలేకపోయే స్థితిలో ఉన్నాము.